ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ పేరు ఏంటంటే రైట్ ఎల్సిఎం. ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ అవుతాను సార్. చాలా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతాను. చాలా డీటెయిల్డ్గా మనము ఈ టాపిక్ ని డిస్కస్ చేద్దాం. ఎల్సిఎం రైట్ డిస్కస్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనకు ఒక ఆంధ్రప్రదేశ్లో ఎఫ్బిఓ నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఎఫ్బిఓ నోటిఫికేషన్లో కీలకమైన టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే అది ఎల్సిఎం. బికాజ్ మీకు ఎల్సిఎం అర్థమైంది అనుకోండి, అరిథమెటిక్లో చాలా టాపిక్లను ఎల్సిఎం డ్రైవ్ చేస్తుంది. అంటే ఎల్సిఎం మీద మీకు పట్టుంటే టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ని మీరు ఎల్సిఎం అనే కాన్సెప్ట్ తోటి ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారు. రైట్ టైమ్ అండ్ వర్క్ని ఎల్సిఎం తోటి సాల్వ్ చేయగలుగుతారు. కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్లో కొన్ని మనము ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ వాల్యూస్ తోటి కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం. పార్ట్నర్షిప్లోనూ సాల్వ్ చేయగలుగుతాం. వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్లోనూ సాల్వ్ చేయగలుగుతాం. ఎల్సిఎం ఫండమెంటల్స్ అనేది చాలా కీలకం సార్. ఒక 6 to 7 మోడల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ 6 to 7 ఫండమెంటల్స్ని తెలుసుకోవాలి. 6 to 7 ఫండమెంటల్ మోడల్స్ ఉన్నాయి. ఈ ఫండమెంటల్స్ మోడల్స్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నము చేద్దాం. ఫండమెంటల్ మోడల్స్ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. దయచేసి అందరూ కూడా ఈ స్ట్రక్చర్లో క్లాస్ వినండి సార్. దయచేసి క్లాస్ టైంకి అటెండ్ అవ్వండి. మీరు గనక ఈ క్లాస్ చూస్తున్నట్లయితే పూర్తిగా క్లాస్ వినండి. క్లాస్ వినేటప్పుడు దయచేసి ఒక నోట్స్ అండ్ పెన్ను తోటి ప్రతి ఒక్క క్లాసు చాలా నీట్గా వినండి. సార్ మేము క్లాస్ మిస్ అయ్యాము, రైట్ మేము ఇంకో సెషన్లో ఉన్నాము, నేను టెంపుల్లో ఉన్నాను, నేను అన్అవైలబుల్ సిచ్యువేషన్లో నేను క్లాస్ అటెండ్ కాలేకపోతున్నానంటే రివిజన్ క్లాస్ దయచేసి మొత్తము వినండి. 5 నిమిషాలు విని దయచేసి డిస్ట్రాక్ట్ అవ్వకండి. దీనివల్ల నష్టపోయేది మీరే. ఎందుకంటే ఎల్సిఎం ఎంత బాగా అర్థమవుతే అర్థమెటిక్ అంత డీప్గా అర్థమవుతుంది సార్. దయచేసి డౌట్స్ అడగండి. రైట్ నెక్స్ట్ క్లాస్ మీకు వచ్చేటప్పుడు దయచేసి ఈ క్లాస్ రివిజన్ చేసుకొని రండి. మన టెలిగ్రామ్ లింక్ కూడా మీకు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కుదిరితే దాంట్లో రైట్ జాయిన్ అవ్వండి. సబ్జెక్ట్ కాకుండా మిగతాది ఏది డిస్కస్ చేయకండి. సార్ ఎలా ఉంటుంది సార్ మన క్లాస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈరోజు నేను డెఫినేషన్ చెప్తాను, బేసిక్ ఫౌండేషన్ లెవెల్ ప్రాబ్లమ్స్ చెప్తాను, కొన్ని అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ చెప్తాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా కాన్సెప్చువల్గా బేసిక్ లెవెల్ నుంచి అంటే ఆల్మోస్ట్ 0 లెవెల్ నుంచి లైఫ్లో మీరు ఫస్ట్ టైం ఎల్సిఎం వింటున్నారు అని అనుకొని నేను బేసిక్ లెవెల్ నుంచి నేను ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాను సార్. రైట్ సైడ్ హెడ్డింగ్ రాసుకోండి అందరూ. ఎల్సిఎం కాసాగు క్లాస్ దేంట్లో ఉంటుంది సార్? క్లాస్ బేసిక్ తెలుగులో ఉంటుంది. రైట్ కాసాగు ఎల్సిఎం. ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటి సార్? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. LCM stands for least common multiple. ఇక్కడ మనకు 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. దాన్ని మనం చాలా జాగ్రత్తగా రైట్. ఎల్ అంటే లీస్ట్ అతి చిన్న వాల్యూ. కామన్ అంటే మనము 2 లేకుంటే 3 సహజ సంఖ్యలు తీసుకుంటే ఆ 3 సహజ సంఖ్యల్లో కామన్గా ఉండాలి. రైట్ మల్టిపుల్ అంటే గుణిజాలు. ఇప్పుడు 2 యొక్క గుణిజం చెప్పమంటే 2 1 2, 2 2 4, 2 3 6, 2 5 10, 2 10 20 గుణిజాలు చెప్తాం కదా సార్. అంటే ఒక నంబర్కి గుణిజం తీసుకోవాలి, ఇంకో నంబర్కి గుణిజం తీసుకోవాలి. ఈ రెండిటిలో కామన్గా ఉండి తక్కువ ఉన్న నంబర్ మనం తీసుకోవాలి. ఈ రెండిటిలో అంటే ఏమంటున్నాడంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఒక నంబర్ తీసుకోవాలి 6. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 6. 6 యొక్క గుణిజాలు రాసుకుంటూ వెళ్ళాలి. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36 అండ్ సో ఆన్. ఒక సహజ సంఖ్య తీసుకున్నాను, దాని యొక్క గుణిజాలు రాసుకుంటూ వెళ్తున్నాను.
6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడ్ల 18, 6 నాళ్ళ 24 అలా రాసుకుంటూ వెళ్తున్నాను. అలా ఇంకొక సహజ సంఖ్య తీసుకున్నాను 9. 9 యొక్క గుణిజాలు రాసుకుంటూ వెళ్తున్నాను. 9 ఒకట్ల 9, 9 రెండ్ల 18, 9 మూళ్ళ 27, 9 నాళ్ళ 36, 9 ఐదుల 45 అండ్ సో ఆన్. రెండు నంబర్లు తీసుకున్నాను. 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. అలా రైట్ ఎన్ని నంబర్లకైనా మనం కాసాగు కనుక్కోవచ్చు. మినిమం 2 నంబర్స్కి మనకు కాసాగు కనుక్కోవాలి. ఎందుకంటే మినిమం 2 నంబర్స్కే మనము కామన్ నంబర్ తీసుకోవాలి కాబట్టి. నా ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఎల్సిఎం ఆఫ్ 6, 9 ఈ 2 నంబర్లకు రైట్ కొన్ని కామన్ నంబర్లు ఉన్నాయి. కామన్ నంబర్ ఎక్కడ ఉంది? నాకు ఇక్కడ 18 కనబడుతుంది, ఇక్కడ కూడా 18 కనబడుతుంది. నాకు ఇక్కడ 36 రాస్తే ఇక్కడ 36 కనబడుతుంది, ఇక్కడ కూడా 36 కనబడుతున్నాయి. అలా 18 తోటి కంటిన్యూ అయ్యి చాలా నంబర్లు కామన్గా ఉన్నాయి. 18 తోటి కంటిన్యూ అయ్యి చాలా నంబర్లు కామన్గా ఉన్నాయి. దాంట్లో ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటి సార్? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఆ గుణిజాలలో కామన్ గా ఉన్న దాంట్లో లీస్ట్ అంటే అతి తక్కువైన వాల్యూ. లీస్ట్ అంటే అతి తక్కువైన వాల్యూ 18, 36 అండ్ సో ఆన్ లో లీస్ట్ అంటే తక్కువైన వాల్యూ. తక్కువైన వాల్యూ ఏంటి? 18. అంటే 6, 9ల కాసాగు ఏంటి సార్? 6, 9ల కాసాగు ఏమవుతుంది? 18 అవుతుంది. అందరికీ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. క్లాసులో మీకు ఒక్క డౌట్ కూడా రాకూడదు సార్. సెకండ్ ఎగ్జాంపుల్. 2 సహజ సంఖ్యలు తీసుకుంటున్నాను. 20, 30, 20, 30. సో మనం ఏం చేద్దాం అంటే 3 సహజ సంఖ్యలు తీసుకుందాం. 10, 10, 20, 30. 3, 2 లేకుంటే దాని ఎక్కువ సహజ సంఖ్యలు తీసుకోవచ్చు కదా. ఫస్ట్ వన్ మల్టిపుల్ అంటే గుణిజాలు. 21 గుణిజాలు రాద్దాం. 21 గుణిజాలు ఏమవుతుందో చూద్దాం. 21ల 20, 22ల 40, 23ల 60, 24ల 80 అండ్ సో ఆన్. 20, 40, 68. 30 అనే ఒక సహజ సంఖ్య యొక్క గుణిజాలు తీసుకుందాం. 31s are 30, 32s are 60, 33s are 90, 34s are 120 and so on. 10 యొక్క గుణిజాలు తీసుకుందాం. 10 ఒకట్ల 10, 10 రెండ్ల 20, 10 మూళ్ళ 30, 10 నాళ్ళ 40, 15ల 50, 16ల 60 and so on. ఇక్కడ చూడండి సార్. 3 నంబర్లు తీసుకున్నాను. 10, 20, 30. 21 గుణిజాలు రాశాను, 31 గుణిజాలు రాశాను, 10 యొక్క గుణిజాలు రాశాను. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే ఈ 3 నంబర్లు ఆరు ఎన్ని నంబర్లు తీసుకుంటే అన్ని నంబర్లు ఆ 3 గుణిజాల్లో కామన్ గా ఉండాలి. కామన్ గా ఇక్కడ నాకు 60 కనబడుతుంది, ఇక్కడ నాకు 60 కనబడుతుంది, ఇక్కడ నాకు 60 కనబడుతుంది. ఇది స్మాలెస్ట్ నంబర్, అతి చిన్న నంబరు. 3ట్లోనూ కనబడుతుంది మరియు అది అతి చిన్న వాల్యూ. సో కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30. ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30 ఎంత? 60. ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30 దీని వాల్యూ ఎంత? 60. ఇది ఎల్సిఎం యొక్క డెఫినేషన్. సపోజ్ గా నంబర్లు పెద్దగా ఉండొచ్చు, ప్రతిదానికి గుణిజాలు రాసి ఆ 2 నంబర్లో అతి తక్కువైన నంబర్ రాసి ఆ తక్కువ వాల్యూని ఆన్సర్ పెట్టాలంటే కొంత టైం పడుతుంది కదా సార్ అని మీరు అనొచ్చు. అందుకే మనకు మొత్తము 6 నుంచి 7 మోడల్స్ ఉన్నాయి. 6 నుంచి 7 మోడల్స్ ఉన్నాయి. ఆ 6-7 మోడల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. మీకు ఒక్కొక్క మోడల్ తర్వాత ఏ మోడల్ ఎప్పుడు ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తుందో మీకు అర్థమవుతుంది. ఈ స్లైడ్లో నేను కాసాగు యొక్క డెఫినేషన్ చెప్పే ప్రయత్నం చేశాను. రైట్, కాసాగు అంటే ఎల్సిఎం ఇంగ్లీష్లో లీస్ట్ కామన్ మల్టిపుల్. ఒక నంబర్ తీసుకున్నాను, దాని గుణిజాలు రాశాను. ఇంకో నంబర్ తీసుకున్నాను, దాని గుణిజాలు రాశాను. ఈ రెండిటిలో కామన్ గా ఉండి
తక్కువ ఉన్న గుణిజాన్ని తీసుకున్నాను, అదేమవుతుంది సార్? కా సాగు అవుతుంది. ఈ అన్ని నంబర్లలో కామన్గా ఉండాలి, మరియు అతి చిన్న వాల్యూ అయి ఉండాలి, అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా.